తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాల్లో ఏపీ నలిగింది అని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో ఏపీ రెక్కలు విరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయడమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టం అస్తవ్యస్తం కావడానికి కాంగ్రెసే కారణమని ఆరోపించారు. పోలవరం చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావించిందని లంకా దినకర్ మండిపడ్డారు. ప్రజల్ని విభజించు పాలించు అనే దానిలో వచ్చు నీచు అనేటటువంటి దాని మొత్తాన్ని కూడా మరిచి ప్రజల్ని ఆరవరచాలనేటటువంటి కుట్ర వీళ్ళలో కనబడతా ఉంది. ఎందుకంటే ఈ అంశాల మీద కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 2024-25 బడ్జెట్ ని కేటాయింపులో ముఖ్యమైనటువంటి అంశాలు కొన్నింటి కనుక పరిశీలించినట్లయితే అది దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రానికి సంబంధించి కూడా దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయానికి 50 సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాన్ని దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా 2021 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 13,000 కోట్లు, ఈ సంవత్సరం 2,500 కోట్ల రూపాయల వరకు దాదాపు ఆ రుణం వడ్డీ లేని 50 సంవత్సరాల దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాన్ని మూలధన వ్యయం కోసం ఆస్తుల కల్పన కోసం ఇవ్వడం జరిగింది. కేంద్రం తన దగ్గర ఉండేటటువంటి నిధులను తన చేతిలో పెట్టుకోవడం, రాష్ట్రాలకు ఇచ్చేసి మీరే మీకు కావాల్సినటువంటి ప్రాధాన్యత క్రమం ప్రకారం ఖర్చు పెట్టుకోండి అని ఇస్తున్నటువంటి పన్నుల నుంచి రాష్ట్రాలకు వస్తున్నటువంటి వాట 22,90,000 కోట్లు. బెంగళూరు వరకు, ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎక్స్ప్రెస్ హైవే వేశారండి. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి. అదేవిధంగా ఆంధ్రపూర్ అమరావతి కనెక్టివిటీకి ఉండాలనేటటువంటి దాంతో ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఇచ్చామో దాదాపు 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది.